దానికి బుకోల్స్ రిలే ఉంటుంది. ఈ బుకోల్స్ రిలే ఎక్కడ ఉంటుందంటే మెయిన్ ట్యాంక్ నుంచి కన్జర్వేటర్ కనెక్ట్ చేసే పైప్ మధ్యలో బుకోల్స్ రిలే ఉంటుంది. బుకోల్స్ రిలేలో 2 ఫ్లోర్స్ ఉంటాయి. బుకోల్స్ రిలే ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లో ఏదన్నా లోపల ప్రాబ్లం వచ్చి లూజ్ కాంటాక్ట్ కానీ ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఈ ఆర్క్ వలన గ్యాస్ ఫార్మ్ అవుతుంది కాబట్టి ఈ గ్యాస్ లైట్ కాబట్టి టాప్ పోర్షన్కి వెళ్ళడానికే ట్రై చేస్తాయి. ఆ టాప్ పోర్షన్ మనది కన్జర్వేటర్ కనుక కన్జర్వేటర్ని రీచ్ అయ్యే లోపు మధ్యలో మనం బుకోల్స్ రిలే పెట్టాం కాబట్టి బుకోల్స్ రిలేలోంచి ఆ గ్యాస్ వెళ్ళాలి. సో గ్యాస్ రిలే ఆ బుకోల్స్ రిలేలోంచి వెళ్ళేటప్పుడు బుకోల్స్ రిలేలో 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక ఫ్లోట్ కొంచెం గ్యాస్ ప్రెషర్కే మూవ్ అయిపోతుంది. అది మూవ్ అయినప్పుడు అందులో కొద్దిగా మెర్క్యూరీ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లోట్ మూవ్ అవుతుందో ఆ మెర్క్యూరీ కిందకు వస్తుంది. వచ్చినప్పుడు డీసీ పాజిటివ్ ఆ మెర్క్యూరీ ద్వారా తీసుకెళ్ళి ఆ కేబుల్ని అలారంకి ఇచ్చుకుంటారు. అంటే గ్యాస్ వచ్చినప్పుడు ఫ్లోట్ కదిలినప్పుడు ఈ వైరు పాజిటివ్ వైర్ వెళ్ళి అలారంకి వెళ్తుంది కాబట్టి బెల్కి వెళ్తుంది కాబట్టి అలారం వస్తుంది. అంటే బుకోల్స్ అలారం వచ్చింది అంటే ట్రాన్స్ఫార్మర్ లోపల ఏదో చిన్న ఫాల్ట్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యిందని అర్థం. అప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ గ్యాస్ క్వాంటిటీ పెరిగి 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 ప్రెషర్ పెరిగిపోతుంది. లోపల పెరిగినప్పుడు 2వ ఫ్లోట్ ఆపరేట్ అవుతుంది. ఆ 2వ ఫ్లోట్లో ఉన్న మెర్క్యూరీ టిల్ట్ అయ్యి ఆ ఫ్లోట్ టిల్ట్ అయ్యి మెర్క్యూరీకి కిందకు వస్తుంది. అక్కడ మళ్ళీ ఇంకొక పాజిటివ్ వైర్ తీసుకొని అది తీసుకెళ్లి బ్రేకర్లో ఉన్న ట్రిప్ కాయిల్ కనెక్ట్ చేస్తాం. ట్రిప్ కాయిల్ కనెక్ట్ చేసినప్పుడు బ్రేకర్ ట్రిప్ అయిపోతుంది. అంటే బ్రేకర్ బుకోల్స్ రిలే మీద ట్రిప్ అయ్యింది అంటే ట్రాన్స్ఫార్మర్లో మేజర్ ప్రాబ్లం వచ్చిందనే అర్థం. కనుక అటువంటి ట్రాన్స్ఫార్మర్ని మళ్ళీ ఇంకొకసారి బ్రేకర్ని ఛార్జ్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లం డెవలప్ అయింది కాబట్టి. కనుక ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో 3 సార్లు చేయమన్నారు, బ్రేకర్ ట్రిప్ అయితే 3 సార్లు చేయమన్నారు కదా అని ప్రతి కండిషన్లో 3 సార్లు ట్రిప్ అయిన డిఫరెన్షియల్ రిలే